నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని స్థానిక ఆచన్పల్లి ప్రాంగణంలో ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతిని రెడ్డి సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల పుష్పాలతో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గంగాశంకర్, పాషా మొయినుద్దీన్, తుమ్ము శరత్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ఆర్ ప్రజాసేవకై నడుం కట్టి రాష్ట్రమంతా పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి రాష్ట్ర ప్రజల కోసం అనేక సంస్కరణలు చేపట్టి ప్రజలకు సుస్థిర పాలన అందించారు. నాయకుడని, వారి పథకాలు నేటికి ప్రజల శ్రేయస్సుకై దేశ రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని, డాక్టర్ వైఎస్ఆర్ ప్రజలకు చేసిన మేలు సేవలను మరువలేవని కొనియాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపిసిసి డెలిగేట్ గంగాశంకర్, పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, కాంగ్రెస్ పార్టీ రెడ్డి సంఘం ప్రముఖ నాయకులు తుమ్ము శరత్ రెడ్డి, సాంబిరెడ్డి, చెల్లా శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, బలరాం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బ్రహ్మారెడ్డి, రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, చెన్నారెడ్డి, వెంకట్రామరెడ్డి, సుందర్ రెడ్డి, ధర్మతేజారెడ్డి, కె శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, నాగేశ్వరరావు, చిరంజీవి, సురేందర్ గౌడ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. 15वीं वर्धंती मना रहे हैं का बोधन में बोधन कांग्रेस पार्टी की तरफ से आचनपल्ली की एरिया के लोगों ने ये प्रोग्राम मुनक़िद किया है और ये हम उनके बहुत शुक्रगुजार हैं आचनपल्ली वालों के। एक इतने बेहतरीन सीएम का जन्मदिन ये लोग अपनी तरफ से मना रहे हैं, वो भी बहुत ग्रैंड तरीके से मना रहे हैं। और वाईएस राजशेखर रेड्डी के बारे में हम कुछ कहेंगे। अब उसके बारे में हमारे ख़ास करके जनाब वाईएस रेड्डी साहब रैयतों को जो काम किया है, गरीबों के लिए भी किया है। रैयतों को तो ख़ास करके रैयत आज वाईएस राजशेखर रेड्डी मेहरबानी सर उठा के मैं रैयत हूँ बोल के बोलने की वजह से वाईएस राजशेखर रेड्डी है। वाईएस राजशेखर रेड्डी की तुफेल में आज आंध्र प्रदेश ఈరోజు మన ప్రియతమ దివంగత నేత ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్రతో అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని కాపాడి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆచన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ ఆచన్పల్లి గ్రామంలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో స్థానం సంపాదించుకొని ఆయన చనిపోయినా కూడా ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే విధంగా పరిపాలన సాగించి కాంగ్రెస్ పార్టీకి ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆచన్పల్లి గ్రామంలో వారి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి పేదల కోసము అన్నదాన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అట్లాగే వారి పూలమాలలు వేసి వారి విగ్రహానికి ఏదైతే నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఇప్పటికైనా కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేయడం జరిగింది. పాలన అంటే రాజశేఖర్ రెడ్డి గారి దారినే నేర్చుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వారి సేవలను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహా గొప్ప నాయకులు. ఈరోజు తను ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత అసలు ప్రజాశ్రేయస్సు సంక్షేమం అనేది అర్థం కల్పిస్తూ అదే రకంగా రైతులు అనే దానికి ఒక అర్థం పరమార్థం తీసుకొచ్చిన మహా గొప్ప నాయకుడు. మరి తను ఏదైతే రైతులకు చేసే మేలుందో చిరస్మరణీయం. ఆయన తీసుకొచ్చిన ఈ యొక్క రైతుల విషయం ఏదైతుందో ఈరోజు కూడా ఆయననే అనుసరిస్తూ అందరూ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆయన 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆచన్పల్లి ఏరియాలో ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమానికి వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తూ వారి ఆత్మశాంతించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.